హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ రష్యాతో 1000 రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ యుక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామంటూ మాట్లాడుకొచ్చారు. అవసరమే లేని యుద్ధంలో రష్యా, యుక్రెయిన్లు 2 వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరుతున్నా అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43,000 మంది సైనికులను కోల్పోయామని, మరో 3,70,000 మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. యుక్రెయిన్తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది. నాటో నుంచి అమెరికా బయటకు వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్టీసీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరోప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడు వాళ్ళు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతామని స్పష్టం చేశారు. యూరోప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా భారత్ సహా బ్రిక్స్ దేశాలకు ఆయన హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100% సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న అంశాన్ని మేము గమనిస్తున్నాం. శక్తివంతమైన అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురాకూడదు. అలా చేస్తే ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తాం. దీంతోపాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.